తెలుగు రాష్ట్రాలలో ప్రజలను అత్యధికంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులలో ఇద్దరున్నారు. అంటే ఈ మోడ్రన్ తెలుగు సొసైటీ గురించి చెప్తున్నాను నేను. ఓల్డెన్ తెలుగు డేస్ గురించి చెప్పడం లేదు. ఎన్టీ రామారావు గారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా కూడా ఊహించినటువంటి వ్యక్తిత్వం. తాను సీఎం అయ్యేంత వరకు కూడా తన లోపల ఉన్నటువంటి రిఫార్మేటివ్ థియరీని ప్రజలకు అప్లికబుల్ అయ్యేటట్టు ఏ రకంగా కూడా ఎప్పుడు కనిపించలేదు. సీఎం అయిన తర్వాత డౌన్ టార్డన్ అండ్ పూరెస్ట్ అమాంగ్ ది పూర్ ఎవరైతే సమస్యలతోనే సతమతం అవుతున్నారో, ప్రజలకు ఏ రకమైనటువంటి పరిపాలన ఇవ్వాలనేటటువంటిది కులంకుశంగా ఆలోచించి ప్రజలకు సరిపోయే విధంగా పరిపాలించినటువంటి వ్యక్తి, ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉండేటటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తదనంతరం కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి రాజకీయ మార్పులను, రాజకీయ అనిశ్చితిని ఇన్కాష్ చేసుకోవడానికి ఆయన తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని ఏర్పాటు చేసి ప్రజలకు అదే తరహాలో అదే మేరకు అప్రోచ్ని నిర్వహించాలంటని చెప్పి పూర్తిగా ప్రయత్నం చేశారు. కానీ 2014 లోపట విఫలం చవిచూశారు. తను విఫలం చెందడానికి చాలా రాజకీయ కారణాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ఆ గాంభీర్యం కానివ్వండి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానివ్వండి, ఆ విషయ జ్ఞానం కానివ్వండి, ప్రజలతో మమేకమైనటువంటి తత్వం కానీ జగన్ లోపట లేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. అప్పుడున్న పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినటువంటి తొలి రోజులలో, నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి తొలినాళ్లలో అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందనేటటువంటి ఏకైక నిర్ణయంతో అపర అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. తదనంతరం ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అంశాలలో విఫలీకృతం అవుతున్నారు, ఎన్ని అంశాలలో సఫలీకృతం అవుతున్నారు అనేటటువంటి కరెక్ట్ సబ్జెక్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలని ఏ రోజు ప్రయత్నం చేయలేదు. ప్రజా సమస్యలను స్పష్టంగా ఎండగట్టడం అనేటటువంటిది ఒక ఆప్షన్ అయితే, ఎండగట్టేటటువంటి వ్యక్తి ఆపోజిషన్ లీడర్లో ఉన్నటువంటి వ్యక్తిత్వానికి అతని గుణగణాలు అనేటటువంటి క్యాల్కులేషన్స్ కంపల్సరీగా చూస్తారు. వారంలో 3 రోజులు కోర్టుకు వెళ్ళేటటువంటి వ్యక్తి మనకెట్లా న్యాయకత్వం వహిస్తాడనేటటువంటిది అప్పుడు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఒక రకమైనటువంటి ప్రొపగండాను జగన్కు వ్యతిరేకంగా కొనసాగిస్తున్నారు. 2019లో వచ్చినటువంటి ఆ 67 సీట్లు కానివ్వండి, కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఇమేజ్ కారణంగానే వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించిందంటని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజా జీవితంలో కనిపించని వ్యక్తి, కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకులాగానే అతన్ని గుర్తించారు. కానీ వైఎస్కు పొలిటికల్ వారసుడిగా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగు ప్రజలు చూడదలుచుకోలేదు. అనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన ప్రారంభంలోనే ప్రతి ఓటరు కూడా ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వేస్తున్నటువంటి ఓటు, అతని చిరస్మరణీయంగా వేస్తున్నటువంటి ఓటు అంటని చెప్పి అభివర్ణించినటువంటి సంబంధాలు ఎన్నో ఉన్నాయి. రాజకీయాలలో పొలిటికల్ పార్టీలు వాళ్ళు సక్సెస్ సాధించాయా, ఫెయిల్యూర్ అయ్యాయా అనేటటువంటిది కేవలం ప్రతిపక్ష నాయకుల యాక్టివిజం, ప్రతిపక్ష నాయకుల ఉద్యమాలపైనే ఒక్కొక్క రాజకీయ పార్టీలు, అధికార పార్టీల యొక్క ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అన్నదానికంటే కూడా చేయడానికి అవకాశం లేదు అనేటటువంటిదే మనం చెప్పుకునేటువంటి బాగుంటుంది. రాష్ట్రం ఏర్పడినటువంటి తొలినాళ్లలో భారతీయ జనతా పార్టీ నుండి ఆశించినంత మేరకు సహకారం అందలేదంటని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పింది. కానీ వీళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చామనేటటువంటిది భారతీయ జనతా పార్టీ చెప్పింది. ఏది వాస్తవాలు అనేటటువంటిది రాజకీయాలకు వదిలిపెడితే, ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాజకీయాల మధ్య నలిగిపోయారనేటటువంటిది వాస్తవం. ఇప్పుడు ఆ సమస్యల నుండి బయటపడాలంటే 2019 లోపట రాజకీయాలను మార్చాలా, ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఇంకొకసారి అవకాశం కల్పించాలా అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఉన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన.
గత 1 సంవత్సరం రోజుల నుండి పాదయాత్ర పేరుతోని జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకు, ప్రతి కాన్స్టిట్యున్సీని తిరగాలంటని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అతనికి జనం నుండి స్పష్టమైనటువంటి మద్దతు లభిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత జీవితం మీద ఉన్నటువంటి అపోహలు, తాను ఎన్నో కేసులలో అక్యూజ్డ్గా ఉన్నటువంటి ఆ ఆలోచన ప్రజలలో ఎప్పటికీ చెరిగిపోదు. ఆ ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వాలి అంటని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఈ ప్రజా ఆలోచన అనేటటువంటిది ప్రత్యామ్నాయ కూటముల ఆలోచనలు, వాళ్ళ యొక్క సమీకరణాలను పట్టి ఉంటుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ లాంటి పొలిటికల్ అవుట్ఫిట్స్ స్టాండర్డ్గా పనిచేయగలిగితే, ఇన్కంబరెన్స్ లెవెల్స్ని ఇన్కాష్ చేసుకోగలిగితే వచ్చేటటువంటిది 2019లో ఆంధ్రప్రదేశ్లో హాంగ్ అసెంబ్లీ ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సీఎం ఎవరైనా కావచ్చు, కానీ వాళ్లకు సైద్ధాంతికంగా సిద్ధాంతికంగా ఉన్నటువంటి అప్రోచెస్ మీద ఫలితాలు ఆధారపడి ఉంటాయి.